ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. ఈ ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏమిటి అంటే పాపము. పాపము అనే సమస్య అతి పెద్ద సమస్య. యేసు ప్రభువారు వచ్చింది, తండ్రి అయిన దేవుడు ఆయన పంపింది ఆ పాపమునకు విరుగుడు మనకి చూపించటానికి మాత్రమే. ఈ లోకములో పాపము వలన వచ్చు జీతము మరణము అని మనం తెలుసుకోవాలని ప్రభువారు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ పాపము చేస్తూ దేవుడు ఇచ్చు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, పాపము చేయటం వలన మనిషి లెవెల్ నుంచి కిందకి దిగువ స్థాయికి వెళ్ళిపోతాడు. జంతువు అవుతాడు, మృగం అవుతాడు, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటాడు. అందరూ జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నది ఏంటంటే, పాపము వలన వచ్చు భయంకరమైన పరిస్థితులు మనిషిని చిత్రవద చేయుచున్నవి. మనుషులందరూ కూడా శ్రమలు, ఇబ్బందులు, బాధలు పడటానికి గల కారణం ఏంటంటే, వారు పాపము చేస్తూ పాపములో జీవిస్తూ ఉన్నారు కాబట్టి, వారు పాపము చేస్తూ బ్రతుకుతున్నారు కాబట్టి వారికి ఇలాంటి పరిస్థితి సంభవిస్తుంది అని దేవుని లేఖనం చెప్తున్నది. పాపము అంటే ఏంటి? పాపము అనగా ఆజ్ఞాతిక్రమము. అందరూ గమనించాలి. చాలామందికి లైంగిక సంపర్కమే పాపం అనుకుంటారు. ఏంటి? చాలామంది లైంగిక సంపర్కమే పాపం అనుకుంటారు. అంటే భార్యాభర్తలు కలవడం కూడా పాపం అనుకుంటారు. అంటే సెక్సే పాపం అనుకుంటారు చాలామందికి. అంటే పాపం అంటే ఏంటో తెలియని భయంకరమైన అంధకారములో చాలామంది ఉన్నారు. ఏంటి పాపం అంటే? పాపం అంటే సింపుల్గా చెప్పాలి అంటే నేరము. పాపము అంటే నేరము, అంతేనండి. ఈ లోకంలో మీరు నేరం చేస్తే నేరస్తులు అవుతారు. బైబిల్ భాషలో పాపం చేస్తే పాపాత్ములు అవుతారు. ఇంగ్లీష్లో క్రిమినల్. ఈ లోకంలో ఎవరైతే పాపం చేస్తున్నారో వారు నేరం చేస్తున్నారు. ఈ లోకానుసారమైన డెఫినేషన్ చూసినా కూడా నేరం అంటే ఏంటి? చట్టాన్ని అతిక్రమించి బతకటమే నేరం. బైబిల్ భాషలో కూడా సేమ్ అదే ఉందండి. దేవుని యొక్క ఆజ్ఞలే దేవుని యొక్క చట్టము. ఆ దేవుని ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తున్నారో ఈ రోజున వారు కూడా నేరం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఏ ఆజ్ఞలు చాలామందికి తెలియదండి. ఏ ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపం అవుతుంది? దేవుడు ఒక దేశాన్ని క్రియేట్ చేసి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఎక్కడ? సియోను పర్వతము దగ్గర ఒక దేశాన్ని క్రియేట్ చేశాడు, ఇస్రాయేల్ కంట్రీ. వారికి రాజ్యాంగం ఇచ్చాడు. వారితోనే చెప్తున్నాడు, ఇది నా రాజ్యాంగము, దీన్ని అతిక్రమిస్తే మీరు నేరస్తులవుతారు, బైబిల్ భాషలో పాపాత్ములవుతారు. ఎవరైతే అతిక్రమించకుండా జీవిస్తున్నారో వారు నీతిమంతులవుతారు. ఈ లోకంలో చాలామందికి పాపం యొక్క డెఫినేషన్ తెలియదండి. దేవుడు ఇచ్చు డెఫినేషన్ పక్కన పెట్టి, అంటే వాక్యంలో దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి వీళ్ళ సొంత డెఫినేషన్లు ఇచ్చుకుంటారు. పాపం అంటే ఏంటో, పాపం అంటే ఏంటో నువ్వు నిర్ణయించకూడదు.
నేను నిర్ణయించకూడదు. ఆ ధర్మశాస్త్రమును లేకపోతే ఆ నియమాలను, ఆ ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు నిర్ణయిస్తాడు. అందరూ ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ పాపము వల్ల వచ్చు జీతము మరణం. అందుకే మనుషులు మరణం అవుతున్నారు. అందరికీ అర్థమవుతుందా? ఇప్పుడు మానవ జీవితము పాపములో ఎందుకున్నది? ప్రభువారు ఎందుకు ఇలా పాపములోకి వదిలేశాడు మనుషుల్ని దేవుడు వదిలేయలేదండి, మనుషులు దేవుణ్ణి వదిలేశారు. జాగ్రత్త గమనించండి. ఈ ప్రపంచము దేవుడు వదిలేసిన ప్రపంచము కాదు. ఈ ప్రపంచము దేవుణ్ణే వదిలేసిన ప్రపంచము, సృష్టికర్తనే వదిలేసిన ప్రపంచము. ఈ ప్రపంచాన్ని దేవుడే వదిలేయలేదు, మనుషులే దేవుని ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి పడ్డారు. ఈ యొక్క మానవ జీవితాన్ని కొంచెం క్లోజ్గా అర్థం చేసుకుంటే మనకు అన్ని విషయాలు బోధపడుతూ ఉంటాయి. ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఇదేదో మనం టూర్ వెళ్ళి వచ్చినలాగా ఉంటుంది. ఏమంటే టూర్కి వెళ్ళి వస్తాం కదా, టూర్కి వెళ్ళి వస్తే ఏం చేస్తాం? ఆ ప్రదేశాల్లో పర్మనెంట్గా నివసించాం. అక్కడ ఏ రూమ్లో అయితే ఉంటామో, ఏ ప్రదేశంలో అయితే ఉంటామో అవి మన ఓన్ కాదు, అవి మనవి కాదు, వాడుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం. మనము ఏ ప్రయాణ సాధనాలు అయితే వాడుకుంటామో అవి మన ఓన్ కాదు. సో ఇన్ ద సేమ్ వే ఈ లోకంలో ప్రతి మానవుడు ఉన్నాడన్న సంగతి మానవుడు గుర్తించలేకపోతున్నాడు. వాడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాడు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోడు. ఒక టూర్కి వచ్చినట్టు వచ్చేళ్తున్నాడన్న సంగతి మర్చిపోతున్నాడు మానవుడు. పైగా ఎవరినైనా కదిలిస్తే ఫిలాసఫీ మాట్లాడతారు. మాకు తెలుసులేండి, ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోమని. మరి ఏం తీసుకెళ్తున్నారు? జీవితం నిండా పాపాలు తీసుకెళ్తున్నారు, మోసాలు తీసుకెళ్తున్నారు. అవి వాడి వెంటే వచ్చునని చెప్తున్నాడు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపము ఇంకా ఎందుకున్నది? ఉదయం లేస్తే బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు. క్రైస్తవులనే కాదు, క్రైస్తవేతరులను కూడా అడుగుతున్నా నేను. ఆ దేవుడికి పూజ చేస్తావు, ఆచారాలన్నీ ఫాలో అవుతావు, పండగలు చేస్తావు, మొక్కుబళ్ళు చెల్లిస్తావు, మాలలు ధారణ చేస్తావు. ఇన్ని రకాలుగా నువ్వు చేసిన నీ జీవితంలో ఇంకా పాపం ఎందుకున్నది? పాపము నీ జీవితంలో ఇంకా ఎందుకుంది? ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తావు, అయినా సరే నీ జీవితంలో ఇంకా పాపం ఉండిపోయింది. నీ బుద్ధి మారటం లేదు. పాపం చేస్తావు, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని క్షమించమంటావు, మళ్ళా పాపం చేస్తావు, మళ్ళా క్షమించమంటావు, మళ్ళా పాపం చేస్తావు, మళ్ళా క్షమించమంటావు. ఏం జరుగుతుంది? ఇది పాపము నీ జీవితంలో నుంచి పోవటం లేదు. ఇశ్రాయేలీయులు కూడా అలానే చేశారు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒకరోజు నిర్ణయించి ప్రధాన యాజకుడు ఒక గొర్రెను బలి చేసి ఆ రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడనమాట. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు పాపముల పరిహారం కోసం. ఇలా జరుగుతూ ఉండగా వారు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తున్నారే కానీ వారి జీవితంలో పాపం పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి పాపంలో నుంచి బయటపడలేకపోతున్నాడు. బైబిల్ ఎందుకు రాయబడిందో కూడా చాలామందికి తెలియదండి. సో ప్రియ దేవుని సంగమా, మీకన్నా అర్థమవుతుందా? మీరన్నా అర్థం చేసుకోగలుగుతున్నారా? ఏంటి పాపపు సమస్య, ఎందుకు ఇలా ఉన్నది అని? అందుకే స్పష్టంగా సువార్తను అర్థం చేసుకోవాలి. యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్తలోనే సమస్తం ఉన్నదండి. సో మనిషికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రియా దేవుని బిడ్డ, నీవు టెంపరరీ వ్యక్తివని నీకు తెలుసా? ఈ లోకంలోనికి ఒక టూరిస్ట్ లాగా వచ్చావు. ఏమండి, ఎలా ఉంటుంది తెలుసా మానవ జీవితం?
చేంజ్ అవుతూ ఉంటుంది. చిన్ననాటి నుంచి పుట్టిన దగ్గర నుంచి పుట్టినట్టుగానే ఉండడు, పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ తరుగుతూ ఉంటాడు, మళ్ళీ ముసలోడు అయిపోతాడు. ఏంటి ఏంటి జరుగుతుంది? చాలామందికి అర్థం కాదండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మానవ జీవితం అనేది పర్మనెంట్గా ఇవ్వాలా దేవుడు. అయితే ఈ కొద్ది జీవితాన్ని ఎందుకు ఇచ్చాడా అని మనం ఆలోచించాలి. హిందీలో ఒక సినిమా తీశారు, జిందగీ నహీ మిలేగా దుబారా అని. నేను వారిని ఏం అడిగానంటే, జిందగీ నహీ మిలేగా దుబారా అరే దూసరీ బార్, పెహలే ఏ పూచో పెహ్లీ బార్ క్యూ మిలా హై. జిందగీ రెండోసారి రాదు కాబట్టి ఆనందించండి అని ఆ సినిమా చెప్తుంది. నేనే అడుగుతానంటే, సార్ రెండోసారి రాదు సరే, మొదటిసారి ఎందుకు వచ్చిందో ఆలోచించు. మొదటిసారి ఎందుకు వచ్చిందో ఆలోచించవా? ప్రియా దేవుని బిడ్డలారా, లైఫ్ని అర్థం చేసుకోవడానికే యేసు ప్రభువారు సువార్త చెప్పారు. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, మీరు ఈ జీవితాన్ని పర్మనెంట్ అనుకోవద్దు. నా యొద్దకు రండి, నేను జ్ఞానము విశ్రాంతి కలుగజేస్తా. ఇదే శాశ్వతమైన జీవితం కాదు. అది యేసు ప్రభువారి శుభవార్త. కావాలంటే అర్థం చేసుకోండి. ఇదేదో టూర్ లాగా ఉంది. ఈ జీవితంలో మన మీద మనకి కంట్రోలే లేదు. పైగా దేవుని బిడ్డలు భక్తులని చెప్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, బైబిల్ని చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు. వారి జీవితాల్లో అసూయ, అహంకారం, కుళ్ళు, ద్వేషం ఇవన్నీ ఎక్కడికి పోవట్లే, అక్కడే ఉంటున్నాయి. ఇదంతా ఉత్తిత్తి భక్తే, నిజమైన భక్తి కాదు ఇది. ఇతరులను చూసి అసూయపడటం, ఏడవటం, ద్వేషం పెంచుకోవటం ఇవే చేస్తూ ఉన్నారు కదా. అంటే మీలో నిజమైన మార్పు రాలేదు. మీరు చేసే భక్తి విధానాలన్నీ తప్పు. లేఖనాల్లో ఏముందో సరిగ్గా అర్థం చేసుకోకుండా టైంపాస్ భక్తిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలానే ఉంటుంది. ఏ మార్పు లేకుండా కేవలము నటనా జీవితంలో మాత్రం భక్తి ఉంటుంది. నలుగురికి కనబడాలని భక్తి వేసుకొని జీవిస్తున్నారా? ఉపయోగం లేదు. నలుగురు నీ భక్తిని చూసి మెచ్చుకుంటున్నారా? ఉపయోగం లేదు. నలుగురు నిన్ను మంచోడు అని అనుకుంటున్నారా? ఉపయోగం లేదు. నిజముగా దేవుడు నిన్ను మంచి వ్యక్తి అని అనుకుంటున్నాడా? అప్పుడే ఉపయోగం. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు, నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావు. నీ జీవితంలో తప్పుడు విధానాలు, తప్పుడు అలవాట్లు, తప్పుడు మాటలు ఉన్నంత కాలము నువ్వు ఎంత బైబిల్ చదివినా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఉపయోగం లేదన్నాడు యేసుప్రభు వారు. ఆ రోజున చాలామంది అంటారంట, ప్రభువా నీ నామమున మేము అద్భుత కార్యములు చేయలేదా, దెయ్యముల్ని ఎల్లగొట్టలేదా, మేము ఫలానా ఫలానా చేయలేదా అంటారంట. అప్పుడు ప్రభువారు ఏమంటారు? మీరెవరో నాకు తెలియనే తెలియదు అంటాడు. ఎందుకని? మీరంతా నునివెచ్చని జీవితంలో ఉన్నారు. చల్లగానైనా లేరు, వెచ్చగానైనా లేరు, అటు ఇటు కాకుండా నటనా జీవితంలో వెళ్తున్నారు. కాబట్టి మీ జీవితంలో నిజమైన ఫలం ఉండదు. అసలు మీకు శాంతి సమాధానాలు కూడా ఉండవు. ఇతరుల కోసం నటించే భక్తి పెట్టుకుంటున్నారు కాబట్టి మీ జీవితం నరక పాత్రం అవుతుంది, నశించిపోతుంది. ఉపయోగం లేని జీవితం ఎందుకండి? అందుకే ఈ రోజున గమనించాలి, ఈ మత మౌఢ్యం ఏదైతే ఉందో, మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో, మత పండుగలు అయితే ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా నీ జీవితంలో నీతిని స్థాపించలేవు. నీకు బుర్ర తక్కువగానే జీవిస్తావే కానీ నీ జీవితంలో నీతి రాదు. రాదంటే రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఆ పాపము నీ జీవితంలోనే ఇంకా పెట్టుకొని నేను భక్తురాలని, నేను భక్తుడిని అంటే అది ఎలా సాధ్యం? అది ఎలా కుదురుద్ది? నీ కుటుంబంలో ఇంకా ఆ పాపపు అలవాట్లే ఉన్నాయి. ఉట్టిదే ఇదంతా అపవాది నిన్ను మాయ చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఒక దుర్మార్గుడైన వ్యక్తిని చుట్టూ ఉండేవాళ్ళు పొగుడుతూ ఉంటారు. నీకేంట్రా,
నువ్వు రుస్తుం అయితే నీకేట్రా, నువ్వు గొప్పోడు అయితే. యాక్చువల్గా వాడు తాగుబోతూ తిరిగిపోతాయి ఉంటాడు. కానీ ఈ చుట్టుపక్క భజన బ్యాచ్ ఏమంటారు, నువ్వెంతరా పిస్తావురా బాబు, నువ్వు బాధవురా బాబు, నువ్వు గొప్పోడు అంటూ ఉంటే వాడు నిజమే పోవాలనుకుంటూ ఉంటాడు. అలానే అపవాది చేస్తుంది ఈ లోకంలో మతస్థులను. జీవితంలో పాపం చేయకుండా వాడు ఉండలేకపోతున్నాడు ఒక పక్కేమో నువ్వు మంచివాడివి భక్తుడివి అనుకునేటట్లు చేస్తున్నాడు అపవాది. ఇక్కడ మాయ జరుగుతున్నది, మోసం జరుగుతున్నది. పాపము ఎక్కడ అయితే ఉండునో అక్కడ నాశనం ఉండును, అక్కడ అపవాది ఉండును. నీ జీవితంలో పాపము పోయిందా? ఏ దుర్మార్గుడు, ఏ అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు కాడు కాడు. ఇంకా ఇంతకు మించి ప్రభువారు ఏం చెప్పగలరు? నీ జీవితంలో నా జీవితంలో న్యాయం రావాలి అంటే ఎంత బుర్ర ఉండాలి, ఎంత సత్యం నీకు బోధపడాలి. యేసు ప్రభువారు ఎవరో తెలియకపోతే ఎవ్వరూ రక్షించబడలేరండి. యేసు ప్రభువారు దేవుడని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మారు మనసు కలగదు అని నేను చెప్తున్నాను. దేవుని వాక్యం అది చెప్పడం లేదు. ఎవరో బలవంతంగా యేసు ప్రభువారిని దేవుణ్ణి చేస్తున్నారు. యేసు ప్రభు కలిగిన మనసు నీవు కలిగి ఉండాలి, అప్పుడు నువ్వు కూడా దేవుడు అవుతావుగా. యేసు ప్రభుతోటి సమాన వారసుడు నువ్వు, అప్పుడు నువ్వు కూడా దేవుడు అవుతావుగా. యేసు ప్రభువారు ఎక్కడైతే సింహాసనం మీద కూర్చుంటున్నాడో అక్కడ నువ్వు కూడా కూర్చుంటావంట, అప్పుడు నువ్వు కూడా దేవుడు అవుతున్నావుగా. చూడండి, మనుషులను మూర్ఖులను చేస్తున్నది ఎవరు? ఎవరు చేస్తున్నారు? నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచేవాళ్ళు ఎవరు? యేసు ప్రభువారు. దేవుడికి దేవుడు ఉంటాడని చెబుతున్నది ఎవరు? మిమ్ములను మూర్ఖులను చేస్తున్నది ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవా అనే వర్డ్ ఏ వర్డ్ నుంచి, ఏ గ్రీకు పదం నుంచి ట్రాన్స్లేట్ చేయబడిందో నీకు తెలియదు. కాబట్టి దేవా అని యేసు ప్రభువారిని కూడా అనడంలో ఆయన దేవుడు అవుతాడని నువ్వు అనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మోసం జరుగుతూ ఉన్నది. ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను. యేసు ప్రభువారు ఒక్కడేనా దేవుని కుమారుడు? చాలామంది నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఆయనే అద్వితీయ కుమారుడు అని రాయబడింది కదండి, జనితైక కుమారుడు అని రాయబడింది కదండి, మరి దీనికేం సమాధానం చెప్తారు? గ్రీక్ వర్డ్ని చూడాలి, ఎలా పడితే అలా అర్థం చేసుకోకూడదు. అద్వితీయ దేవుని కుమారుడు అంటే యునీక్గా జన్మించబడిన కుమారుడు. ఇంతకు ముందెన్నడూ ఈ విధంగా ఏ వ్యక్తి పుట్టలేదు దేవునికి. దేవుడు మట్టి నుంచి మానవుని చేశాడు, ఆ తర్వాత దేవదూతల్ని చేశాడు. వాళ్ళందరినీ కూడా దేవుని కుమారులని పిలిచారు. కానీ యేసు ప్రభువారు వీళ్ళకులాగా పుట్టలా. ఆయన ప్రత్యేకంగా పుట్టాడని చెప్పడానికి యునీక్ వే అని వాడబడితే వీళ్ళు ఏం చెప్తున్నారు? అద్వితీయ దేవుని కుమారుడు అంటున్నారు. తప్పది. అద్వితీయ కాదు, అది యునీక్ వే. అంటే ఇలాంటిది ఫస్ట్ టైము ఇలా జరిగిందని చెప్పడానికి ఆ వాక్యం వాడబడింది. అంటే యేసు ప్రభువులాగా ఎవరు పుట్టలేదు ఇంతకు ముందన్నాడు. అయితే యేసు ప్రభువులాగా ఇంకా చాలామంది పుట్టబోతున్నారని చెప్పారు. యేసు ప్రభువారు దేవుని మూలంగా పుట్టాడు, మిగతా వాళ్ళు విశ్వాసులైన వారందరూ కూడా అలానే పుట్టాలని చెప్తున్నారు దేవుని వాక్యంలో. సో కాబట్టి అద్వితీయ కుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ విధముగా యునీక్గా జన్మించింది యేసు ప్రభువారు ఒక్కడే. అప్పటికి ఆ తర్వాత ఆయన వలె మిగతా వారు కూడా జన్మించబోతున్నారు.
ఏంటి, హీఈస్ అ యునీక్ కైండ్ ఆఫ్ సన్ అనమాట. అర్థమవుతుంది ఇప్పుడు? యునీక్ కైండ్ ఆఫ్ సన్ అంటే, యునీక్ అంటే ఏంటి, అలాంటిది ఇంకెక్కడా జరగలేదు అని, కేవలం ఒకే ఒక పీసు అని. అలా యేసు ప్రభువారు జన్మించడానికి చెప్పబడిన మాటని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో కాబట్టి అందరూ ఈ రోజున యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసే కార్యక్రమంలో పడిపోయి వారి జీవితాల్లో నుంచి పాపము తీసివేసుకోవటం మర్చిపోయారు. వారి జీవితాల్లో ఇంకా అసూయ ఉన్నది, అన్యాయం ఉన్నది, మోసం ఉన్నది, దగా ఉన్నది, కుట్ర ఉన్నది, లంచాలు తీసుకుంటున్నారు, ఓటుకు నోటు తీసుకుంటున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. ద్వేషించడం అన్నా కూడా హత్య చేసినతో సమానం అంటుంది బైబిలు. తల్లిదండ్రులకు అవిధేయులవుతున్నారు, తల్లిదండ్రులను అవమానపరుచుతున్నారు, భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినము మాత్రమే పరిశుద్ధ దినము, ప్రతిష్ఠిత దినము. వేరే దినానికి బైబిలు ఎలాంటి పరిశుద్ధత ఆపాదించట్లేదు. ఇదే పరిశుద్ధ సంఘపు దినము. లేవికాండం 23వ అధ్యాయము. అందరూ అర్థం చేసుకోవాలి. చాలామంది నూతన నిబంధన అంటున్నారు. ఆ గ్రీకు పదాన్ని స్టడీ చేస్తే అది నూతన కాదు, నూతన పరచబడిన, నవీకరించబడిన, నూతనమైనదిగా చేయబడిన అని అర్థం. ఇంగ్లీష్లో రెన్యూవల్ అంటారు. సో క్రొత్త నిబంధన కాదు, కొత్తదిగా చేయబడిన నిబంధన, నూతన పరచబడిన నిబంధన, రెన్యూవల్ కోవెనెంట్. అంటే పాత నిబంధన మీరి దానిలో నిలబడలేదు కాబట్టి దాన్ని ప్రభువారు సరిచేసి మరలా కొత్తదిగా చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే ఏం చేస్తారు? రెన్యూవల్ చేసుకుంటారు. బైక్ రిజిస్ట్రేషను ఎక్స్పైర్ అయితే ఏం చేస్తారు? రెన్యూవల్ చేసుకుంటారు. ఇన్సూరెన్సు సమయం అయిపోతే ఏం చేస్తారు? రెన్యూవల్ చేస్తారు. అలానే నిబంధన, ముందుగా ఇచ్చిన నిబంధనకి మీరు సరిగ్గా నిలబడలేదు కాబట్టి, దాన్ని అతిక్రమించారు కాబట్టి ప్రభువారు దాన్ని రెన్యూ చేస్తున్నాడు. మరి ఒకసారి మనము కాంటాక్ట్లోకి వద్దాం, అగ్రిమెంట్లోకి వద్దాం. ఈసారి గట్టి నిబంధన చేస్తున్నాను, నా యొక్క ధర్మ విధులు మీ యొక్క హృదయముల మీద రాస్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం మనిషిని పాడు చేస్తుంది. అక్కడ ఒక పొలం వేసుకున్నారు, ఇక్కడ ఒక పొలం వేసుకున్నారు. ఆ పొలాన్ని చూస్తే వీళ్ళకి అసూయ, ఈ పొలాన్ని చూస్తే వాళ్ళకి అసూయ. వీళ్ళ పొలం బాగా పండకపోతే వాళ్ళ పొలం బాగా పండితే అసూయ. ఎక్కడిది ఈ నేచరు? పాపపు నేచరు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి ఏడుపు, వీళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఏడుపు. ఎక్కడిది ఈ నేచరు? పాపపు నేచరు. వారు మంచి బట్టలు వేసుకుంటే వీళ్ళకి అసూయ, వీళ్ళు మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళకి అసూయ. ఎక్కడిది నేచరు? పాపపు నేచరు. చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడిది నేచరు? పాపపు నేచరు. దేవుని యొక్క మార్గం ఒక్కటేనండి. ఓ మనిషి, నువ్వు మనిషిగా జీవించు, ఇతరులకి అన్యాయం చేయబాకు, ఇతరులకి న్యాయం చేయి. అది దేవుని మార్గము. నీ మాట వాళ్ళు వింటలేదని చెప్పేసి వాళ్ళని ద్వేషించబాకు. క్రైస్తవ మతంలోకి రావట్లేదని, మన సంఘానికి రావట్లేదని ఇతరులను ద్వేషించబాకు. అది పాపపు మనస్సు, అది తప్పుడు మనస్సు. చాలామందికి తెలియదండి జీవ మార్గము.
ఈ బైబిల్ గురించి కూడా చాలామందికి తెలియదు. నేను చూపిస్తాను చూడండి. ఈ బైబిల్ దేవుని యొక్క చట్టము. దేవుని యొక్క దేశంలో ప్రవేశించిన వారు మాత్రమే ఫాలో అవ్వాల్సిన చట్టం. ఓకే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో కొన్ని పత్రికలు భక్తులు రాశారు. ఆ పత్రికలన్నీ ఎవరికి రాశారు? మీలో ఎవరని చెప్పండి. ఆ పత్రికలు ఎవరికి రాశారు? ఎవరికి రాశారు? ఇశ్రాయేలీయులకి, విశ్వాసులకి. ఆ పత్రికలు ఇప్పుడు నేను లెటర్ రాశాను అనుకోండి, మీకు ఎవరికో వాళ్ళు రాస్తానుగా, నేను ఎవరికి రాస్తాను, అడ్రస్ చేస్తాను. ఆ పత్రికలన్నీ ఎవరికి రాశారు? ఆ పత్రికలు కదా, లెటర్స్ అవి. సంఘములకు రాసే. సంఘం అంటే ఎవరు? అన్ని జనులా లేకపోతే స్వజనులు? ఇప్పుడు వాక్యం చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక ఎవరికి రాశారు? ఎందుకు ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇది ఎవరికి రాశారు? ఎవరు చదువుకోవాలి? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ. ఎవరికండి? దేవుని ప్రియులందరికీ. అనగా ఎవరా దేవుని ప్రియులు? ఎవరు? అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఎవరికి చెప్పి రాశారండి అది? అంటే యేసు ప్రభువారు శుభవార్త విని బాప్తీసం తీసుకొని దేవుని రాజ్య పౌరులైన వారికి రాశారంట. ఇప్పుడు ఇది చదివి అందరికీ వినిపించాలా? లేదు, పరిశుద్ధులకేనంట ఈ బుక్ రాసింది. ఈ రోమీలకి రాసిన పత్రిక ఎవరికి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఎవరికి పడితే వాళ్ళు చదువుతారండి ఇది. ఇందులో ఉన్న వచనాలు బయట వాళ్ళు అన్ని జనులు కూడా చదివి ఇక్కడ ఎట్లా ఉంది కండి, అట్లా ఉంది కంట. అది మీకు కాదయ్యా బాబు. నెక్స్ట్ బుక్కి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. అది ఎవరికి రాశారో చూద్దాం. 2వ వచనం చూడండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అని ఎవరికి పడితే వాళ్ళకి రాశారా ఈ బుక్? కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాశారు. దేవుని సంఘం అంటే ఎవరు? అక్కడే రాశారు చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఏమంటే పరిశుద్ధులుగా జీవించడానికి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ కోసం రాశారంట ఈ బుక్. ప్రతి ఒళ్ళు చదవటం, దీనిలో నుంచి బోధించటం, అన్ని జనులకి సువార్త స్వస్థత మహాసభలను పెట్టడం, బైబిల్లో ఏ వాక్యం పడితే ఆ వాక్యం తీసి చదివించటం. కానీ అది రాసింది పరిశుద్ధులకి. అన్ని జనులకి ఎందుకు చెప్తావు నువ్వు? అర్థం లేదు చాలామందికి. నెక్స్ట్ బుక్ చూద్దాం. అన్ని పుస్తకాలు చూసుకోండి. ఈ పత్రికలన్నీ ఎవరికి రాయబడినయో. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. 2వ వచనం చూడండి. 1వ అధ్యాయము. నాతో కూడానున్న సహోదరులందరూ గలిలయలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. సంఘ సభ్యులకు రాశారండి ఇది. నిజముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డలైన వారికి రాయబడింది. కొన్ని సంఘములకు బాప్తీసమే లేదు. దేవుని బిడ్డలు ఎలా అవుతారు మీరు? యేసుప్రభువారే బాప్తీసం తీసుకున్నారు కదా. నేను మిమ్మల్ని ప్రేమించి అడుగుతున్నాను, దొంగతనంగా బాప్తీసం తీసుకోవద్దు, బహిరంగంగా తీసుకోండి. దేవుని నామాన్ని బహిరంగంగా ఒప్పుకోండి. అర్థమవుతుందా చెప్పేది? దేవుని సంఘమునకు ఈ పత్రిక రాయబడింది. మరి నెక్స్ట్ది ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరికి రాయబడింది చూడండి. దేవుని చిత్తము వలన 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. యేసుక్రీస్తునందు విశ్వాసులకు చెప్పాలండి ఇది. ఎవరు పడితే వాళ్ళు చదువుతారు, బుర్ర లేదండి. బయట వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ పత్రిక ఇది అది చెప్పండి బ్రదర్ అని. అది మీకు రాయబడలేదయ్యా అంట నేను. మీకు అనవసరం, మీకు అర్థం కాదు అది. సంఘంలో ఉన్నవారు అర్థం చేసుకోవడానికి, బలం పొందడానికి భక్తుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చాలామందికి అర్థం కావట్లేదండి. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పుస్తకాలు చదవరు,
పేపర్ చదివినా పేపర్లో ఉన్నది అర్థం చేసుకోలేరు. చాలామంది ఎంత మూర్ఖత్వంలో ఉన్నారంటే బైబిల్లో ఎవరో పాపం చేసిన వాళ్ళు ఉన్నారంట, అందుకని బైబిల్ అంట భూత పుస్తకం అంట. ఈరోజు పేపర్ చదివారా? పేపర్లో ఎన్నో చెడ్డ వార్తలన్నీ రాశారు, మరణ వార్తలన్నీ రాశారు. అంత మాత్రం చేత బూత్ న్యూస్ పేపర్ అయిపోద్దా? ఇన్ఫర్మేషన్ తెలియపరిస్తే బూత్ అయిపోద్దా? అంటే వారి యొక్క నాలెడ్జ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో అర్థం చేసుకోండి. ఈ పత్రికలన్నీ ఎవరికి రాశాడు? ప్రభువారు. అయితే అన్యజనులు చదవాల్సిన పుస్తకాలు ఏంటి? ఈ నూతన నిబంధన పుస్తకాలు అనబడే వాటిలో మొదటి 5 పుస్తకాలు మాత్రమే వాళ్ళు చదవాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, ఇవి మాత్రమే బయట ఉన్న అన్ని జనులు ఎవరైనా చదవాలి. మిగతావి చదవకూడదు, వాళ్ళకి రాయబడలేదు. మరి పాత నిబంధన పుస్తకాల దగ్గరికి వెళ్దాం. పాత నిబంధనలో ఉన్న మొదటి 5 పుస్తకాలు ప్రవక్త అయిన మోషే రాశాడు. ఎవరి కోసం రాశాడు? ఎవరు రాయమంటే రాశాడు? ప్రభువారు చెప్తే రాశాడు. తండ్రి అయిన దేవుడు చెప్తే రాశాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు కంట్రీ ఏర్పడింది. ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఏ చట్ట ప్రకారం జీవించాలో ఆ చట్టాన్ని రాసిచ్చాడు. మీరు ఇతర దేవతల తట్టు వెళ్ళవద్దు, ఇతర దేవతల్ని పూజించొద్దు, పూజిస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టవలసి ఉంటుంది. అది ఆయన చట్టం. ఆయన చట్టం చేసి ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మీరు నా ప్రజలు, నా దేశ ప్రజలు కాబట్టి మీకు ఈ చట్టాన్ని ఇస్తున్నాను. ఆ తర్వాత వచ్చిన పుస్తకాలు ఏంటి? హిస్టరీ బుక్స్. మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతములు, రూతు, న్యాయాధిపతులు, ఇవన్నీ ఏం పుస్తకాలు? హిస్టరీ బుక్స్. యోబు, ఇవన్నీ ఏంటి? హిస్టరీ బుక్స్. అందులో చరిత్ర ఉన్నది. దేవుడు ప్రజలతో ఎలా నడిచాడు. ఆ తర్వాత ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయండి. అసలు ప్రవక్తల పుస్తకాలు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇశ్రాయేలుకి చట్టాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఆ చట్టం ప్రకారం జీవించలేదు కాబట్టి మీకు శిక్ష పడుతుంది అని హెచ్చరిక మాటలు చెప్పు వచనాలు అందులో రాయబడి ఉన్నవి. వార్నింగ్ మెసేజ్ అండి. ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, ఇదే నీకు హెచ్చరిక. ఆ హెచ్చరిక మాటలేనండి ప్రవక్తలు చెప్పింది. ఎవరెవరు? మోషే దగ్గర నుంచి అందరూ చెప్పారు హెచ్చరిక మాటలు. మోషే, యెహోషువ, ఇర్మియా, యెషయా, దానియేలు, అందరూ ప్రవక్తలందరూ చెప్పారు. ఏమని? మీరు దేవుడి ఇచ్చిన చట్టాన్ని అతిక్రమించుచున్నారు కాబట్టి మీకు ఇలా జరుగుతుంది. చాలామంది బబులోను అనే దేశానికి బానిసత్వంగా వెళ్ళిపోయారు. అక్కడికి ఇర్మియా వెళ్ళి అంటాడు, ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి? మీరు దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించడం వల్ల ఈ బానిసత్వ బతుకుతున్నారు. అదే ఇర్మియా గ్రంథం. అర్థమవుతుంది అందరికీ? చాలామందికి తెలియదు అనమాట ఈ ప్రవక్తల గ్రంథాలు ఏంటండి, ఎలా చదవాలి అని. బైబిల్ కాలేజీకి వెళ్ళినా తెలియదు. ప్రవక్తల గ్రంథాలు ఇశ్రాయేలీలు చట్టాన్ని అతిక్రమించడం వలన ప్రభువారు సెలవిచ్చిన మాటలు చెప్పడానికి రాయబడినవి అవి. తర్వాత ఇంకొక రకమైన పుస్తకాలు ఏంటంటే భవిష్యత్తు పుస్తకాలు. అంటే ఏం జరగబోతుందో కూడా తెలియపరచాలి కాబట్టి ప్రభువారు దానియేలు ద్వారా, ప్రకటన గ్రంథం ద్వారా తెలియపరిచాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీది. చాలామందికి బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా న్యాయ ధర్మాలు ఏం తెలుస్తాయండి?
అర్థమవుతుందా? సో కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఎందుకు మనకి ఇవ్వబడిందంటే మనం ఎవరము, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎందుకు కొంతకాలం మాత్రమే జీవించి చనిపోతున్నాము, ఎందుకు మనం ముసలం అవుతున్నాము, ఎందుకు ఆహారం తినాలి, ఎందుకు ప్రతిరోజు నిద్రపోవాలి, ఎందుకు నేర్చుకోవాలి. చాలామంది నేర్చుకోవడం అంటే ఇష్టం ఉండదు. మనకి మెదడు బుర్ర ప్రభువు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారంటారు? అది నిద్రపుచ్చడానికి కాదు, నేర్చుకోవడానికి అనుగుణంగా ఇచ్చాడు. మనం అన్నీ నేర్చుకోవాలంట. చాలామందిని బుర్రలో నిద్రపోతున్నాయి, లేపాలి వాటిని. అవి నేర్చుకోవడానికి ఇచ్చాడు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో పాపము మిమ్ములను భయంకరమైన జీవితం జీవించేలాగా చేస్తున్నదన్న సంగతి మర్చిపోకండి. మనం ఇక్కడ బైబిల్ ద్వారా ఏమి నేర్చుకోవాలి, మనం ఎవరము, ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎందుకు నేను కాయా కష్టం చేసి కష్టపడి నా తిండి నేను సంపాదించుకోవాల్సి వస్తుంది, ఎందుకు నేను ఉద్యోగం చేయాలి, ఎందుకు నేను వ్యాపారం చేయాలి, ఎక్కడికి వెళ్తున్నాను నేను, బైబిల్ చెప్తే మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు. అంతే. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇన్ఫర్మేషన్ ఇందులో పెట్టి నిన్ను చదువుకోమంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు. నువ్వెందుకు చనిపోతున్నావు, నువ్వెందుకు భారతదేశంలోనే పుట్టావు, ఎందుకు అమెరికాలో పుట్టలేదు, నీ చేతిలో ఏముంది, నీ చేతిలో ఏమీ లేదన్న సంగతి నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు, ఆలోచించలేకపోతున్నావు, నీతిమంతుడిగా జీవించలేకపోతున్నావు. కారణం ఏంటి? బైబిల్ చదివితే అర్థమైంది. మనందరికీ ముఖ్యమైన విషయం ఏంటి? మానవులకి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ఏం కావాలి వాడికి? డబ్బు కావాలా? ఈ శారీరక ఆనందాలు కావాలా? ఏంటి, ఏం కావాలి మనిషికి? అవన్నీ బైబిలే చెప్తుందండి. సువార్త తెలియని సువార్థికులారా నేర్చుకోండి. యేసు ప్రభువారు ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నిటినీ మనకి తెలియపరచడానికే వచ్చాడు. రాత్రి చూసాం మనం, ఏమని చూసాం? ప్రవక్తల వచనాలను అర్థం చేసుకోలేని మందమతులారా అని తిట్టాడు ప్రభువారు. అవివేకులారా అని తిట్టాడు యేసు ప్రభువారు. ఎవరిని తిట్టాడు? ఎవరిని పెడితే వాళ్ళని తిట్లా. ఆయన 3.5 సంవత్సరాలు ఎవరైతే ఆయన చుట్టూ తిరిగారో వాళ్ళకే అర్థం కాలేదు కదా, వాళ్ళనే తిడుతున్నాడు. దేవుని పరిశుద్ధ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రతి ఒక్క పుస్తకాన్ని చూసుకోండి, ఎవరికి అడ్రస్ చేశారో చూసుకోండి. కేవలము బాప్తీసం తీసుకొని దేవుని రాజ్య పౌరులైన వారికి మాత్రమే ప్రతి పుస్తకం అడ్రస్ చేయబడిందండి. రక్షణ యూదుల్లో నుంచి కలుగుతుంది అంటే చాలా మందికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. రక్షణ యూదుల్లో నుంచి ఎందుకు కలుగుతుంది? క్రైస్తవులు బైబిల్లో లేరు. నేను ఎన్నిసార్లు నిరూపించాను? క్రైస్తవులు బైబిల్కి సంబంధించిన వాళ్ళు కాదు. 4వ శతాబ్దంలో క్రియేట్ చేయబడిన మతానికి సంబంధించిన వాళ్ళు. క్రైస్తవుడు అని ట్రాన్స్లేట్ చేసుకుంటే పదం పెట్టుకున్నంత మాత్రం బైబిల్లో అది ఒరిజినల్ అయిపోద్ది అనుకుంటున్నారా? నో. బైబిల్లో ఏ మతము లేదు, బైబిల్ ఏ మతానికి సంబంధించింది కాదు. చాలామంది మార్గం అంటారు. మార్గం నీకు ఎప్పుడు అర్థమయ్యాను? ఊరికి తప్పించుకోవడానికి మార్గం అని చెప్తున్నావు, కానీ నీకేం అర్థమయ్యాను మార్గం అంటే? సో యేసు ప్రభువారు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఏంటంటే, ఓ మనిషి, నీవు నీ ప్రాపర్టీ కాదు, నీవు దేవుని ప్రాపర్టీ. మారు మనసు పొంది దేవుని యొక్క మార్గంలోకి రా. తెలుసుకో ఇప్పటికైనా, నేర్చుకో ఇప్పటికైనా, అర్థం చేసుకో ఇప్పటికైనా. నీ లైఫ్ టెంపరీ లైఫ్. గత వారం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా,
దేవుని యొక్క దృష్టిలో దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడంటే 80 సంవత్సరాలని ఆయన 2 గంటలుగా చూస్తున్నాడు. చాలా చిన్న సమయం, 2 గంటల సమయం అంటే. ఇందులో నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకొని చక్కగా స్టాండ్గా నిలబడి దేవుని మార్గంలో నడవమంటున్నాడు. ఎందుకు? పర్మనెంట్ లైఫ్ పొందుకోవటానికి. యేసు క్రీస్తుని ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు. యేసు ప్రభువారే మనకి ప్రూఫ్ ఇస్తున్నాడు. ఆయన జీవితమే మన భవిష్యత్తు జీవితం ఎలా ఉండబోతుందన్న దానికి నిదర్శనం, రుజువునై ఉన్నది. కానీ మతం ఏం చేసింది? యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసేసింది. ఆయనకి దండేసి దండం పెడుతుంది, పూజలు పునస్కారాలు ధూపాలు వేస్తుంది, ఆయనకి పుట్టినరోజులు చచ్చిపోయిన రోజులు చేస్తూ మొదలెట్టింది. మనమందరం ఆయనకి లాగా అవ్వాలంటే ఆయన్ని సపరేట్ చేసేసింది. యాక్చువల్గా బైబిల్లో ఏమైనా తెలుసు? యేసు ప్రభువారు ఎంతో నేర్చుకున్నారంట. ఏ దేవుడైతే నేర్చుకుంటాడా అండి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ప్రభువారు గురించి భక్తుడు రాస్తున్నాడు, జాగ్రత్త గమనించండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరింపబడ్డాడంటండి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడంటండి. మరణం నుంచి రక్షించే వానికి ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరుంటారో మీరే చూడండి. క్రీస్తు, నెక్స్ట్ లైన్ చదువుతాం, 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభువారు విధేయత నేర్చుకున్నాడంటండి. ఈ రోజున సమస్య అదే. నేను బిగిన్ చేశాను కదా పాపం సమస్య అని. పాపము మనిషికి ఎందుకు సంక్రమించిందంటే అవిధేయత వలన సంక్రమించింది. మరలా మనం ఎప్పుడైతే విధేయత నేర్చుకుంటామో పాపం పోతుంది. హలో, మొదటి నరుడైన ఆదాము అవిధేయత వలన ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డాడు. ఆయన పిల్లలమైన మనందరం కూడా ఈ పరిస్థితిలోనే పుట్టి పెరుగుతున్నాం. ఇప్పుడు ఎవరైతే విధేయత నేర్చుకుంటారో యేసు క్రీస్తు లాగా మనందరం కూడా మరలా మన పొజిషన్కి వెళ్ళిపోతాం. అదే విషయాన్ని యేసు ప్రభువారు ప్రకటించడం జరిగింది. అందరూ అదే ప్రకటించారండి. బైబిల్లో ఎక్కడా కూడా లొసుగులు లేవండి. చాలామంది వాక్యాలు పెడుతూ ఉంటారు, మూర్ఖత్వంతో వాక్యాలు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువారిని ఆల్ఫా ఒమేగా అన్నాడు అంటారు. ఏమండి, ఆల్ఫా ఒమేగా అన్న దానికి అర్థం కూడా తెలియకుండా ఎట్ట పెడితే అట్లా చెప్పకూడదండి. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క జీవితము ఎందుకు అంటే మనల్ని మనుషులుగా చేయటం కోసమే. నా ఫోన్కి కాల్ వచ్చింది కాబట్టి నెట్ కొంచెం బ్రేక్ అవుతుంది అనమాట. నెట్ బ్రేక్ అవటం వల్ల జూమ్ కాల్ బ్రేక్ అవుతుంది అనమాట. ఆండ్రాయిడ్ కాదు, నాది ఐఫోన్ అనమాట, ఐఓఎస్. కాబట్టి ఐఓఎస్లో ఏం చేస్తారంటే ప్యారలల్గా 2 ఇవ్వడం. అయితే ఫోన్ కాల్ ఇస్తాడు, లేకపోతే ఇంటర్నెట్ ఇస్తాడు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ అయిపోద్ది. ఆ ఇంటర్నెట్ ద్వారా మీరు జూమ్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ బ్రేక్ అవుతారు. ఓకే, మరి ఇది ఇన్ఫర్మేషన్. ఇలానే బైబిల్లో కూడా పిక్చర్ క్లారిటీగా తెచ్చుకోవాలి. ఏం జరుగుతుందో తెలియాలి, ఏం జరగబోతుందో తెలియాలి, అసలు ఏం జరిగిందో తెలియాలి. అలా పిక్చర్ క్లారిటీగా లేదనుకోండి, మనం ఏమవుతాము? మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తాము. సో ఈ రోజున యేసు ప్రభువారు ఒకటే చెప్తున్నారు, మీరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించడానికి పిలువబడ్డారు. మీ జీవితంలో నీతి పరిశుద్ధత ఉన్నదా? ఏర్పడుతుందా? ఎవరు పడితే వాళ్ళు మీకు బోధకులా? ఎవరు పడితే వాళ్ళు, మాదిరి లేదు పాడు లేదు, వాళ్ళు నీకు బోధకులా? వాళ్ళ జీవితంలో ఎగ్జాంపులే లేదు, వాళ్ళు నీకు బోధకులా? పాటలు బాగా పాడితే బోధకుడా? ప్రసంగం బాగా చేస్తే లేకపోతే గొంతు బాగుంటే బోధకుడా? మంచి
భాష మాట్లాడితే బోధకుడా? ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదు బోధకుడికి. దేవుడు ఎన్నుకొని ఆయన ఒక మెసేజ్ ఇచ్చి పంపితే అది క్వాలిఫికేషన్ నిజమైన బోధకుడు అంటానికి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. సో దేవుని వాక్యం మనకేం తెలియపరుస్తుందంటే మనందరము చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. యేసు ప్రభువారే ఆ వెలుగు ఆయన చూపించిన ఆ మార్గాన్ని మనం అందరము అర్థం చేసుకొని దేవుని రాజ్య పౌరులు కావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారము దేవుని మందిరము. ఆ నిబంధన వాళ్ళు మీరేరు కాబట్టి అవన్నీ కొట్టివేయబడ్డాయి. అంటే కొట్టివేయబడతామంటే అవన్నీ క్యాన్సిల్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం లేదు, ఆ మందసము లేదు, ఆ బలులు అర్పణలు లేవు, ఇక్కడ ఏమీ లేవు. ఎందుకని? ఆ నిబంధనను వాళ్ళు హేళన చేశారు, అతిక్రమించారు. అయితే యేసుప్రభువారు ఏమన్నారు? నేను ఆ నిబంధనని రిన్యూ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటి? మందిరం మళ్ళా వచ్చింది. హలో, ఇక్కడ మందిరం ఉన్నది. ఇది క్రిస్టియన్ సేవ కాదు, ఇది దేవుని నిజమైన ప్రత్యక్ష గుడారము మందిరము ఇక్కడే ఉన్నది. ఆ సేవ మీరే సజీవమైన రాళ్లుగా ఉండి కట్టబడుతున్నారు. మీకు ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకునికి పైన యేసు ప్రభువారు ప్రధాన యాజకుడు. ఈ సంఘమునికి శిరస్సు యేసు ప్రభువారు. ఆయన యాజకుడుగా కొంతమందిని నియమించాడు. మందిరం ఇక్కడే ఉంది. మందిరంలో జరగాల్సిన బలులు అర్పణలు ఆత్మ సంబంధమైనవి జరుగుతున్నవి. మందిరములో జరగాల్సిన పండుగలు జరుగుతున్నవి. మందిరములో జరగాల్సిన విశ్రాంతి దినములు జరుగుతూ ఉన్నవి. మందిరములో దశమ భాగము జరుగుతూ ఉన్నది. ఏమీ తీసివేయబడలేదు. యాస్టీజ్గా సమస్తం ఇక్కడే జరుగుతున్నది. అక్కడ ఇశ్రాయేలుకి ఇచ్చిన రాజ్యం వాళ్ళు పోగొట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యం ఇక్కడ నడుస్తూ ఉన్నది. ప్రస్తుతానికి బౌండరీస్ లేవు, కంటికి కనపడదు ఈ రాజ్యము. అన్నీ ఇక్కడే ఉన్నవి. పాత నిబంధనను కొత్తదిగా చేసి దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ అన్నీ నడిపించబడుతూ ఉన్నవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది అర్థం కాకపోతే రక్షణ లేదు అంటున్నాను నేను. ప్రధాన యాజకుడు అర్థం కాకపోయినా రక్షణ లేదు. ఏమీ తెలియదు, క్లారిటీగా పిక్చర్ రావాలి అందరికీ. నేను ఒకటే మాట్లాడుతున్నాను, బైబిల్ యొక్క మార్గంలోకి రండి. బైబిల్ వాక్యం చెప్పే వెలుగులోకి రండి. మానవులు చెప్పే కట్టు కథలకు, ఈ పెట్ట కథలకు కాదు. దేవుని వాక్యానికి తిరగండి. మీకు ఎవరైనా ఏ బోధకుడైనా ఏదన్నా బోధిస్తే మీరు అడగాల్సిందేంటే అది బైబిల్లో, ఆ ధర్మశాస్త్రములో, ఆ రాజ్యాంగంలో ఎక్కడ రాయబడి ఉన్నది? స్ట్రైట్గా ప్రశ్నించండి. ఆదివారం పరిశుద్ధ దినమని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నది? దేవుడు ఎవరికి చెప్పాడు? ఎవరు పాటించారు? స్ట్రైట్గా ప్రశ్నించండి. దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఏది పడితే అది, ఎలా పడితే అది చేయటానికి దేవుడు ఒప్పుకోడు. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో కాబట్టి పాపమును, దాని పరిస్థితిని ప్రభువారు పూర్తిగా తొలగించి పరిశుద్ధులనుగా చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధులకే ఈ వాక్యం రాయబడింది. సో మనందరము పరిశుద్ధ జీవితం జీవించాలి. ఎంత గ్రేట్ తెలుసా యేసు ప్రభువులాగా జీవించడం అంటే. ఏం రాయబడింది అనండి నాతో పాటు అందరూ. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. చాలామంది అంటారు మనం పాపాత్ములం కదా, మనకు చేత కాదు కదా. మరి ఈ లైన్ ఎందుకు చెప్పబడింది మీకు చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రంలో. అది పేతురు ఎత్తి రాసి అందరికి చెబుతున్నాడు. నా వల్ల కాదండి, నేను పరిశుద్ధురాలుగా కానీ పరిశుద్ధుడిగా కానీ నేను జీవించలేనండి, నాకంత సమయం లేదండి, నాకంత సీను లేదండి అంటారా? లేఖనం అలా చెప్పలా, పేతురు కూడా అలా చెప్పలా. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఫర్ యూ టు లివ్ ఎ హోలీ లైఫ్ అని భక్తుడు అంటున్నాడు. ఇప్పుడు ఈ గ్రంథము ఎవరి కోసం రాయబడింది? పరిశుద్ధుల కోసం రాయబడింది. అందుకే దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులైన బిడ్డలకి రాసి ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథము. అందరూ అర్థం చేసుకోవాలి. నా వల్ల కాదు, నేను జీవించలేను, పరిశుద్ధుడిగా ఉండలేను, అలాంటి మాటలు ఆలోచనలు నిన్ను మోసం చేయడానికి చెప్పారు వాళ్ళు. అది నమ్మవద్దు. కాబట్టి ఈ సువార్త సమయం సందేశంలో అందరికీ ప్రభు మన ద్వారా, నా ద్వారా సెలవిచ్చుచున్నది ఏమనగా, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, లేఖనాల ప్రకారం జీవించాలి. ఇదే నీ గోలై ఉండాలి. ఈ చిన్న జీవితంలో, ఈ టెంపరీ జీవితంలో ఆ విషయాన్ని అందరూ తెలుసుకొని వారి జీవితాన్ని సమాధానించుకొని దేవుని మార్గంలో చక్కగా కుటుంబంతో సహా పద్ధతిగా నీతిగా జీవిస్తూ ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.